అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం శుభప్రదంగా ప్రారంభించేలా చేశారు మన శంకర్ గారు ఒక మంచి ట్రైలర్‌నిచ్చి. కానీ నిజం చెప్పుకోవాలండి, ఇంతలా గేమ్ చేంజర్ ట్రైలర్ ఉంటుందని అనుకున్నామా? జరగండి పాట అంతంత మాత్రమే ఉండి, రా మచ్చా మచ్చా రాతో పర్వాలేదనిపించుకొని, టీజర్‌తో ఊహించని ఊపునిచ్చి, ఆసక్తిని విపరీతంగా పెంచి, నానా హైరానా పాటతో చాలా బాగుందనిపించుకొని, తర్వాత దోప్ పాటతో ఇక విజయం తథ్యమే అని విశ్వాసాన్నిచ్చి, ఇప్పుడు ట్రైలర్‌తో వారే వాహ్! ఇది కదరా శంకర్ గారి నుంచి ఎదురు చూసింది. బొమ్మ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనేలా చేసింది. ఇలా అంచెలంచెలుగా ఈ చిత్రం గురించి ప్రచార పొన్నరాలతో అదేనండి వీడియోలతో మనకు ఆసక్తిని కలిగించి అంచనాలు పెంచుకునేలా చేసింది. అదేంటి, బ్రహ్మాండమైన చిత్రాలకు ఓజీ అదే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అయిన శంకర్ గారితో ఆర్ఆర్ఆర్కు ప్రపంచ చిత్రపుటల్లోనే స్థానం తెచ్చుకునేలా చేసిన రామ్ చరణ్ గారి కలయికతో వచ్చే చిత్రం మొదటి నుంచే అంచనాలు తారాస్థాయిలో ఉంటుంది కదా. కథలు చెప్పవాకు అనేరు నాకు. అవునండి, తారాస్థాయిలోనే ఉనింది. ఏదో 3 సంవత్సరాల ముందు గొప్పగా మొదలైనప్పుడు అంతలా ఉనింది. కానీ ఏమైంది, ఈ చిత్రానికి సంబంధం లేని కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడి విపరీతంగా ఆలస్యమైన ఏ చిత్రమైన ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది కదా. అది కాకుండా ఈ చిత్రాన్ని పక్కన పెట్టి వేరే చిత్రాన్ని కాదు 2 చిత్రాలకు దర్శకత్వం చేయడం వల్ల ఈ చిత్రాన్ని శంకర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారేమో అని అపోహల ప్రచారంలో ఉన్న ఈ చిత్రం దాదాపు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూనింది. అలాంటి దయనీయ పరిస్థితిలో ఊపిరినిచ్చింది మాత్రం రామ్ చరణ్ గారి అభిమానులే. ఎందుకంటే సాధారణంగా ఉన్న జరగండి పాటకు కూడా సంబరం చేసుకున్నారు. అలా అభిమానులు ఊపిరితో కొనసాగుతుండగా మొదటగా చిత్రం తనంతట తానే స్వీయ ఊపిరి తీసుకున్నది మాత్రం టీజర్తో. ఆ తర్వాత నానా హైరానా పాటతో బలం చేర్చుకుంది. దోప్ పాటతో బలవంతుడిగా మారి ఇక ఈ ట్రైలర్తో ఈ చిత్రం ఎదురులేని వాడిగా ఎదిగిపోయింది. అబ్బో అంతలా ఏముందో ఆయన మరీ చెబుతున్నారు అనుకునే వారికి మళ్ళీ ఒకసారి ట్రైలర్ని చూడండి అని చెప్తాను. ట్రైలర్ మొదలు పెట్టడమే చిత్ర కథ జరిగే స్థలం ల్యాండ్స్కేప్ని మనకు పరిచయం చేసి, తరువాత చిత్రంలోని కథానాయకుడి భావజాలాన్ని అవ్వలీలగా అర్థమయ్యేలా ఒక ఏనుగు పోలికతో పరిచయం చేసి, ఆ తర్వాత కథానాయకుడి పలు రూపకల్పనలు మనకు చూపించి, ఇందులో హాస్యం కూడా ఉందనేలా ఇతర పాత్రలను కూడా సంభాషణలతో పెట్టి, ఆ తర్వాత ప్రతినాయకుడిని ఆవిష్కరించి ఆయన బలగం ముఖ్యమంత్రి స్థానమే అని మనకు తెలియజేసి, ఇక సంఘర్షణ ఎంత పెద్దదని చెప్పకనే చెప్పి, ఆ తర్వాత కథానాయకులు అదేనండి ద్విపాత్రాభినయమో త్రిపాత్రాభినయమో మనకు తెలియదు కదా, త్రిపాత్రాభినయం అయి ఉంటుందేమో అనిపిస్తుంది. ఆ కథానాయకుడి పాత్రలు అన్నింటికీ ఓటములు కూడా చూస్తారని మనకి తెలియజేస్తున్నట్టు తెలియచేసి, ఇదంతా కథానాయకుడికి అవలీలగా సాగిపోయే ప్రయాణం కాదని మనకు అర్థమయ్యేలా పెట్టి, ఆ తర్వాత ట్రైలర్ ముగింపులో మనకు కావాల్సిన ఊపు కోసం హెలికాప్టర్ నుంచి కత్తితో రామ్ చరణ్ అలా లొంగిలో దిగడం, ఇదంతా చెప్పగలిగారు ట్రైలర్లో. దీనికి తోడు తిరుగారి అద్భుతమైన ఛాయాగ్రహణంతో చాలా అందంగా చూపించి, ఆపై అలజడి రేపే నేపథ్య సంగీతంతో తమను అలరించడం, ఇక రామ్ చరణ్ గారి మహా స్క్రీన్ ప్రెసెన్స్తో అన్నీ వెరసి శంకర్ గారి బ్రహ్మాండమైన చిత్రం అనిపించేలా చేసింది ట్రైలర్. ప్రస్తుతానికి తెలుగు వరకే మంచి ఊపుని తీసుకొచ్చారు. శంకర్ గారి మీద అభిమానంతో తమిళ సాంఘిక మాధ్యమ పాత్రికేయులు చిత్రం పట్ల ఆసక్తిని చూపిస్తున్నట్లుంది. కానీ అక్కడ ప్రచారం శూన్యం. ఆ తర్వాత హిందీలో చూస్తే లక్నోలో టీజర్ విడుదల చేశారు, కానీ ఆ తర్వాత పూర్తిగా నిశ్శబ్దమే. ముందుగా తమిళంలో పెద్ద సభను పెట్టి పెద్ద దర్శకులు వీలైతే తలపతి విజయ్ గారిని లేకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని ముఖ్య అతిథిగా విచ్చేసేలా చేస్తే అక్కడ ప్రచారం అమాంతం పెరిగిపోతుంది. హిందీలో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్కి వెళ్ళడమో, అలానే ఒక విలేకరుల వేదిక పెడితే చాలనిపిస్తుంది. కానీ మొన్నే మన సూర్యదేవర నాగవంశీ గారి నోటి దూల వల్ల హిందీలో ఎలాంటి విలేకరుతో ఎలాంటి భేటీ పెట్టినా ఇక దాని గురించి ప్రశ్నలతో రచ్చ విపరీతంగా ఉంటుందేమో అని ఒక ఆలోచన ఉంది నాకు. ఏదైనా ఇప్పుడు గేమ్ చేంజర్ మొదటి రోజు వసూల అంచనా ఎంత ఉంటుందని ఆలోచిస్తే అంచనా కొంచెం కష్టమవుతుంది. యుఎస్ ప్రీసేల్స్లో కేవలం 400K దాటి కొంచెం నీరసంగా సాగుతుంది. నాకు తెలిసి మొదటి రోజు చిత్రం 105 నుంచి 120 దాకా ప్రీమియర్స్తో కలిపి ఉండొచ్చు అని ఒక అంచనా.
ఒకవేళ అద్భుతంగా ఉందని ప్రీమియర్స్ నుండి టాక్ నడిస్తే 140 దాకా వెళ్ళొచ్చు వసూలు అనేది నా అంచనా. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక మరెన్నో చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.